హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తృప్తి ఉంటేనే సంతోషం అనే ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తూ ఉండేవారు. కానీ సంతోషంతోనున్న వారెవరూ కనిపించేవారు కాదు. వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా? నా రాజ్యంలో ఒక్కడూ సంతృష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవాడు. ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒకచోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు. అతడు పొలంలో గోతులు త్రవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగాను నాటుతున్నాడు. అతన్ని చూచిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది. రాజుగారు అతని వద్దకు వెళ్ళి, తాత, ఏమిటి పాతుతున్నావు అని అడిగారు. రాజుగారి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను మామిడి మొక్కలను 64 పాతుతున్నాను అన్నాడు. అవి చెట్లై ఎన్నాళ్లకు కాస్తాయి? రాజుగారి ప్రశ్న. సుమారు 5-6 సంవత్సరాలు పట్టవచ్చు అని ముసలివాని జవాబు. తాత, నీకు వయసు ముదిరిపోయింది కదా, వీటి కాయలు తినడానికి నీవు మరొక 5 ఏళ్ళు జీవిస్తావా అని అడిగాడు. మహారాజా, ఇవి నా కోసం కాదు, నా మనమల కోసం నాటుతున్నాను. మా తాతలు పూర్వం ఇలా చెట్లను పాతబట్టే నేను ఇప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు. రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది. కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతుష్టిగా సంతోషంగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతుల్ని పంపించాడు. నీతి: ఉన్నదానితో సంతృప్తి పడేవాడే అదృష్టవంతుడు.